గ్రామ సభ్య అధ్యక్షునిగా ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఇప్పుడు ఉన్నటువంటి కందాల సమరరెడ్డి గారు మాకు మండల పార్టీ అధ్యక్షుడు. మీ గ్రామంలో అసలు ప్రధానంగా గత హయాంలో ఎటువంటి సమస్యలు ఉండేవి, అవి పరిష్కారమైనయా? మా గ్రామంలో అంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేసిండు, రేషన్ కార్డులు ఇచ్చిండు, పేదలకు పింఛన్లు ఇచ్చిండు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అదే రాజశేఖర రెడ్డి గారి చేసినటువంటి అదే పథకాలు, కాకపోతే పింఛన్లు తప్ప కానీ కొత్త వాళ్ళకు ఎవరికి రేషన్ కార్డులు కానీ మామూలుగా పింఛన్లు కానీ ఏ అభివృద్ధి పనులు చేయలేదు. మీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో రోడ్లు ఎట్లుండే, మా టీఆర్ఎస్ పార్టీ మీ హ్యాండ్లో రోడ్లు ఎట్లున్నాయి? మా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో ఉన్నప్పుడే రోడ్లు వేసారు తప్ప ఈ కేసీఆర్ కానీ వచ్చిన కానీ మా రోడ్లు అభివృద్ధి చేయలేదు. ఇందిరామిన్లు మీ ఊర్లో? మా ఇందిరామిన్లు మీకు ఇప్పుడు చూపిస్తా అండి. మా ఎస్సీ కాలనీ ఉంది, గంగెడ్ల కాలనీ ఉంది, ఈ ఎస్టీ కాలనీ ఉంది. భూములు కనీసం ఒక 10 ఎకరాల భూమి కాంగ్రెస్ హయాంలో ఇండ్లు కట్టించింది. ఆ ఇండ్లు కట్టించింది ప్లస్ భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ ఎవరు టీడీపీ ఆయమాలు కానీ ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు నోముల నరసింహయ్య ఉండు ఎమ్మెల్యే, దాని తర్వాత మొత్తం నరసింహయ్య, దాని తర్వాత మనడ గారకిషోర్ ఉండు. వీళ్ళందరూ మేము ఎంతో డెవలప్ చేసారు. మాకు నోముల నరసింహయ్య కూడా ఏం చేయలేదు, గాదర్ కిషోర్ కూడా ఏం చేయలేదు. ఏమైనా ఆయన ఇసుక మాఫియా చేసిండు. ఇప్పుడు మీకు ఈ మధ్య మీ అధికార పార్టీ మీ మందుల సమయాన్ని గెలిపించుకుర్రు. మందుల సమయం గెలిచిన తర్వాత ఎన్నిసార్లు వచ్చింది మీ ఊరికి? మా ఊరికి కనీసం ఒక నెల రోజులల్లా మా ఊరికి అంటే మండలానికి ఉప్పలంచ గ్రామానికి వచ్చిండు, వల్లాల గ్రామానికి వచ్చిండు, ఊటూరు గ్రామానికి వచ్చిండు, కొండారము ఇటుకలపాటు రోడ్డు పోపించిండు, వంగమడికి వచ్చిండు. ప్రతి గ్రామం తిరుగుతుండు. ప్రతి గ్రామం మాకు కూడా ఛాన్స్ ఇస్తా అన్నాడు, వస్తా అన్నాడు. నేను రోజు ఫోన్ లో మాట్లాడుతున్నా. కారు ఎనీ టైం తెల్లగిరి పోయి కలిసి వచ్చినా, ధర్మారం పోయి కలిసి వచ్చినా వస్తా అన్నా అని చెప్పుకోండి. మీకు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో వాటర్ ఫెసిలిటీ అంటే నీళ్ళు మంచి తాగునీటి సమస్య కానీ, ప్రధాన సమస్య రోడ్లు కానీ, ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? రోడ్లు అంటే ఇంత ఒక్క నెలేగా సార్ మాకు ఛాన్స్ ఇచ్చింది. ఆయన 9.5 ఏళ్ల పాలనలో మాకేం చేయలేదు. మా సామ్యాల్ గారు వచ్చిండు, షాదీ గౌరవం నుండి గుర్జాల వరకు రోడ్ వేపిస్తాను ఓపెన్ చేసిపోయిండు, శంకుస్థాపన చేసిండు. అది ఒకటి. నీళ్లు కూడా మాకు మా విలేజ్ విషయం చెప్పాలంటే ఈ కాలనీ మొత్తం అడగండి, మాకు నీళ్లు రాలే. ఈ మిషన్ భగీరథ గాని ఈ మంచి నీళ్లు కూడా రాలే. ఇప్పుడు ఒక 10-15 రోజుల నుంచి వస్తున్నాయి అంతే. ఇప్పుడు మీ గ్రామంలో అసలు ఎన్ని దళిత బంధువులు వచ్చినాయి, ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి మీ గ్రామంలో? మా గ్రామంలో దళిత బంధువులు 6 అన్నారు. అది క్యాన్సల్ అయిందో అది కాలేదు నాకు తెలియదు. డబుల్ బెడ్రూమ్ రాలే, 3 ఎకరాల భూమి రాలే, ఏం రాలేదు సార్. మీ గ్రామం బీసీ బంధు మాత్రం 2కి వచ్చిందండి. ఈ గొర్రెలు ఎవరు వచ్చినాయి? గొర్రెలు ఒక 20 మందికి, మా కాడ 70 మంది ఉంటారు యాదవులు. 70 మంది యాదవులల్లా ఒక 20 మంది అట్లా కట్టుకోరు. అది కూడా ఇక్కడ ఉన్నోళ్ళు కమిషన్ల మీద కిట్టుకు 5,000, 10,000 అనేది చేసుకొని అమ్ముకోరు దళారులతోటి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీ గవర్నమెంట్ కాంగ్రెస్ మంది వచ్చి ఒక నెల రోజులు అయింది. నెల రోజుల ఎలక్షన్ మేనిఫెస్టో 6 సంక్షేమ పథకాలు పెట్టిర్రు. అందులో 2 ఇంప్లిమెంట్ స్టార్ట్ చేసిర్రు. అయితే వాటి మీద ప్రజల స్పందన ఎట్లా ఉంది? మంచిగా ఉంది సార్, బ్రహ్మాండంగా ఉందండి. బస్సులలో లేడీస్ కు ప్రయాణం ఫ్రీ, ఆరోగ్యం ఆరోగ్యశ్రీ అది బ్రహ్మాండంగా ఉందండి. ఇంకా 4 పథకాలు ఇంకొక 100 రోజులల్లా 3 నెలలల్లా రేవంత్ రెడ్డి గారు పెడతా అన్నారు. దానికి అందరూ ఆలోచన చేయండి, మీరు కూడా అనుకూలించండి. ప్రజాబంధు కార్యక్రమం వల్ల అన్ని ఇళ్ళు అప్లికేషన్ మీరు అసలు మీ గ్రామంలో ఎన్ని అప్లికేషన్ పెట్టుకుని ప్రధానంగా దేశ సంవత్సరం పెట్టుకుని మీ గ్రామంలో? మా కాడ కనీసం 260 అయినాయండి ప్రజాపాలనలో. ఎక్కువ ఏ సమస్య ఉంది మీ దగ్గర? మా కాడ ఇండ్లు అంటుర్రు, పెన్షన్లు, రేషన్ కార్డు, వృద్ధాప్యులు ప్లస్ వికలాంగులు. గత ప్రభుత్వంలో ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయి మీ దగ్గర? మా కాడ ఏం రాలేదండి. 9 ఒక్క రేషన్ కార్డు లేదు. రాజశేఖర్ గారు పెట్టిన రేషన్ కార్డులే మా కాడ ఉన్నాయి. పింఛన్లు కూడా వాళ్ళు పెట్టినాయి. కానీ మా కాడ మీకు కూడా చూపిస్తే ఇప్పుడు వితంతువులు ఉండ్రు, ఇప్పుడు ఇంతవరకు రాలే. వికలాంగులు ఉండ్రు, ఇంతవరకు రాలే.
సేమ్ యాజ్ రాజశేఖర రెడ్డి పెట్టినవి అమలు అవుతున్నాయి. మీకు మీ ఊర్లలో అసలు అన్ని రోడ్లు సీసీ రోడ్లు ఉన్నాయి మీ దగ్గర? సీసీ రోడ్లు అంటే గ్రామ పంచాయతీ నుండి కొన్ని పోసారు సార్. ఎమ్మెల్యే గారు ఒక కాంట్రాక్టర్ ఇచ్చి ఒక 4-5 రోడ్లు పోసిండు. 20 లక్షల వరకు పెట్టుకుండు. మా కాడ ఈడ వాటర్ లైన్ పోయిందండి. నేను చెప్పిన సార్ ఈడ మాకు వాటర్ వస్తలేదు మా కాలనీకి, ఇది పైప్ లైన్ అండి, కొత్త పైప్ లైన్ అండి అని చెప్పిన. ఎమ్మటే సర్పంచ్ గారు వచ్చి నేను తర్వాత వేపిస్తా అన్నాడు. వేపేదే మాకు వాటర్ కూడా వస్తలేదు. ప్రతి 2 నెలలకు కూడా వస్తలేదు సార్. మీ గ్రామంలో ఇప్పుడు రైతు బంధు అన్ని అందరూ రైతులకు అందుతుందా సార్? రైతు బంధు అందరికి వస్తుందా మీ దగ్గర? రైతు బంధు అంటే వాళ్ళకు ఉన్న భూమి ప్రకారం వస్తుంది సార్. వస్తుంది. 3 ఎకరాల భూమి ఎంత మందికి ఇచ్చారు మీ గ్రామంలో దళితులకు? ఒక్కరికి ఇవ్వలేదు సార్, ఒక్కరికి కూడా. మళ్ళా అదొకటి సార్, ఈ గ్రామ కంట ఉంది, మంచిరాయలు ఉన్నాయి, ఆయన చేస్తాడు చేయలేదు. ఆ ధరణి పోస్టర్లు కూడా ధరణిలా వీళ్ళ పేర్లు ఎక్కియలే. ఏది గ్రామ కంటవు మంచిరాయి భూములది కేసీఆర్ గారు ఆపిండు. మరి అది ఇంతవరకు వాళ్ళు ఉండరు కదా సార్. మంచిరాయి వాళ్ళు గ్రామ కంట వాళ్ళకు పట్టాలు రావట్లేవు. నాకు గ్రామ కంట ఉంది సార్ అనుకో, సపోజ్ నేను అమ్ముకోవాలి, దాని డిలేట్ ధరణికి పోతే నేను మీకు అమ్మితా అంటే డిలేట్ ఆ నెంబర్, దాని ప్రాబ్లం ఏంటో తెలుస్తలేదు సార్. అయితే ఇప్పుడు ఉన్న అసలు లబ్ధాలు పాస్బుక్ లో పేరు లేవు. పాస్బుక్ ఇచ్చారా మీకు ధరణిలా? ఉన్నాయి. ధరణిలో పాస్బుక్ చిన్న పాస్బుక్ వచ్చింది, కేసీఆర్ ఇచ్చింది. ఇవాళ రిజిస్ట్రేషన్ కావట్లేవు. మెయిన్ ప్రధానంగా ఇప్పుడు రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, మీ ప్రజలకు మీరేం చెప్తా తెలుసుకున్నావు? మీ 6 గ్యారెంటీలు